అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఇది ద్వారపూడి నుంచి సామర్లకోట వెళ్ళే దారిలో బలభద్రపురం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఇది నూతనంగా నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. లోనకి వెళ్ళి చూద్దాం రండి. టెంపుల్ చాలా బాగుంది. క్రొత్తగా నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. లోపల శిల్ప సంపద చాలా బాగుంది. చూద్దాం రండి. చూస్తా అదంతా క్లియర్గా రావట్లేదు. ఇదేనండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. లోపల చాలా అద్భుతంగా ఉంది. ఇది తులాభారం. స్వామివారికి కానుకలు ఇచ్చేటువంటి వారికి తులాభారం ఇస్తూ ఉంటారు. ఆలయం చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా బాగుంది. ఆ పైన ఉన్నటువంటి
విగ్రహాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి వారి చరిత్రను చిత్రీకరించడం జరిగింది. వైకుంఠం నుండి వెంకటేశ్వర స్వామి తిరుమలకు రావడం, తిరుమలలో ఒక పుట్ట కింద ఆయన ఉండటం, ఒక గోవు వెళ్ళి పాలు ఇవ్వటం, ఆ గోవుని గొల్లవాడు కొట్టడం, ఇలాంటి చరిత్ర అంతా పైన చాలా అందంగా చిత్రీకరించారు. గరుత్మంతుడు స్వామివారి వాహనం. గరుత్మంతుడికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నది. సమయం కుదిరినప్పుడు గరుత్మంతుడి గురించి కూడా మనం చెప్పుకుందాం. గరుడ పురాణం అని ఒక పురాణం ఉన్నది. అది విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పినటువంటి పురాణం. ఈ ఆలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి మూర్తి సాక్షాత్తు తిరుమల తిరుపతిలో ఉన్నట్లుగా ఉన్నదండి. చాలా అద్భుతంగా ఉన్నది. ఈ గుడి క్రొత్తగా నిర్మించడం వల్ల ఇప్పుడు ఆలయంలో వీడియోని తీయనిస్తున్నారు. కొన్ని రోజులు పోతే వీడియోకి ఎలా ఉండదు. స్వామివారిని కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది. చాలా అందమైనటువంటి మూర్తి. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించినటువంటి అనుభూతి నాకైతే కలిగింది. పంతులు గారు స్వామివారి గురించి కొన్ని మాటలు కూడా చెప్తారు, మనం విందాం. చూడండి, వెంకటేశ్వర స్వామివారు ఎంత అందంగా ఉన్నారో. 6 అడుగుల 9 అడుగులు అనుకుంటా విగ్రహం. చాలా బాగుంది. ఇప్పుడైతే వీడియో తీయనిస్తున్నారు. ముందు ముందు స్వామివారిని తీసేటువంటి అవకాశం కోల్పోతాం. ఈ వీడియోలోనే మీరు చూడగలరు. ఇది ద్వారపూడి నుండి సామర్లకోట వెళ్ళే దారిలో బలభద్రపురం అనేటువంటి ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో కొంచెం ఒక 100 మీటర్ల దూరంలో ఈ ఆలయం మెయిన్ రోడ్డుకి 100 మీటర్ల దూరంలోనే ఉన్నది. చాలా పెద్దగా కనపడింది ఆలయం. ఏమిటి ఆలయం అని వెళ్ళడం చూసాం. చాలా అద్భుతంగా ఉంది. తిరుమల తిరుపతిలో ఆలయం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నదండి. పుష్కరిణి కూడా ఉన్నది ఇక్కడ. చాలా అద్భుతంగా ఉన్నది. చూడండి, ఆ ఏనుగుల మీద స్తంభాలతో ఆ దేవాలయాన్ని మోస్తున్నట్లుగా చిత్రీకరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఏనుగులు అంటే ఐశ్వర్యానికి చిహ్నము. ఏనుగులు ఉన్న చోట ఐశ్వర్యం తాండవిస్తుందని చెప్తూ ఉంటారు. అందుకనే తమిళనాడులో ఏనుగులను ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ప్రతి గుళ్ళో కూడా ఏనుగులు మనకి కనబడతాయి. ఏనుగు ఉన్నటువంటి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుచేత ఏనుగుల్ని ఆలయాల్లో ఉంచడం జరుగుతుంది. ఈ ఆలయంలో ఒక విశేషత ఉన్నదండి. స్వామివారి పాదుకలు ఉంటాయి. ఆ పాదుకలు నెత్తి మీద ధరించి గర్భాలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే మన కోరిక నెరవేరుతుంది అని పంతులు గారు చెప్పడం జరిగింది. గర్భాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం రండి. ఆ పాదుకలు నెత్తి మీద పెట్టుకొని గర్భాలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుందట. అప్పులు ఉన్నటువంటి వారు అప్పులు తీరిపోతాయట. సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది.
ఇలా మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందని పంతులు గారు వివరించడం జరిగింది. అలా చాలామందికి జరిగిందట. ఈ ఆలయం యొక్క విశేషత అది. ఆలయం వెనుక భాగంలో ఒక వెంకటేశ్వర స్వామి మూర్తిని ఉంచడం జరిగింది. శంఖ చక్రములు. ఆలయం చాలా అద్భుతంగా ఉంది. ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ మనకి పూర్తయింది. మరలా ఆలయంలోకి వెళ్ళి పంతులు గారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆర్ట్ చాలా బాగా వేశారు, చాలా బాగుంది కదా. ఆంజనేయ స్వామి మూర్తి చూడండి ఎంత బాగుందో ఆలయం. ఈ ఆలయం గురించి దాదాపు చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసినట్లయితే విపరీతమైనటువంటి జనం ఈ ఆలయంలోకి రావడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల వారికే తెలుసు కానీ మిగిలిన వారికి తెలియదు. అందుచేతనే మారుమూల ఉన్నటువంటి మంచి మంచి ఆలయాలను మేము వీడియోగా తీసి మీకు చూపించడం జరుగుతుంది. సామాన్యంగా ఇలాంటి ఆలయాలకు వెళ్ళడానికి సమయం కుదరక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వెళుతూ దారిలో ఉన్నటువంటి ఆలయాలు కూడా చూడలేనటువంటి పరిస్థితి ఈ రోజు నాడు ఉంది. ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళకే బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల చూడలేనటువంటి వారికి ఇంటి వద్దనే ఉండి ఈ ఆలయాలను మా పురాణ అమృతం ఛానల్లో చూచి ఆనందింతురుగాక. చూడండి అమ్మవారి విగ్రహం ఎంత నిండుగా ఉన్నదో. భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, బలభద్రపురం. ద్వారపూడి నుండి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామం. సామర్లకోట వెళ్ళే దారిలో ఉన్నది. వీలైతే దర్శించండి, చాలా అద్భుతంగా. ఇది తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం బలభద్రపుర గ్రామం. ఈ గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు మానస ప్రతిష్ఠగా ఏర్పాటయ్యారు. స్వామివారు ఫస్ట్ నుంచి స్వామివారు ఈ యొక్క ఏకాదశి కోరిన కోరిక నెరవేరుస్తూ శ్రీదేవి భూదేవి సహితుడై క్షేత్రపాలకుడిగా శ్రీ భూదేవి సమేత వరాహస్వామి సన్నిధి క్షేత్రపాలకుడిగా ఉండి ఈ యొక్క గ్రామాన్ని, చుట్టుపక్కల గ్రామాలను, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా సస్యశ్యామలం చేస్తున్నారు. స్వామివారు శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అదేవిధంగా ప్రతి నెల వచ్చే శ్రవణ నక్షత్రం రోజున పరిపూర్ణ అభిషేకం ఉంటుంది. ప్రతి సోమవారం శాలిగ్రామాభిషేకం ఉంటుంది. స్వామివారికి ప్రతి సంవత్సరం ధనుర్మాస సమయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ యొక్క స్వామిని ప్రతి ఒక్కరు కూడా దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఈ స్వామి ఇక్కడ పాదసేవ కూడా ఉంది. స్వామివారి పాదసేవ ఉంది. శ్రీ అలిపిరిలో లాగానే ఇక్కడ కూడా స్వామివారి పాదసేవ ఉంది. స్వామివారి పాదాలను తెల్ల పెట్టుకుని ప్రార్థించి కోరిన కోరిక నెరవేర్చుకుంటున్నారు భక్తులు. కావున చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.
బలభద్రస్వామి బలభద్రపురం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. పెద్ద తిరుపతిలో ఎలా ఉందో అలాగే ఉన్నది ఈ గుడి. టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. పుష్కరిణి, వరాహస్వామి వారు, బలభద్రపురం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, దాని వెనుకనే ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది. రండి చూద్దాం. $500 కాగితాలా? రాక్షసుడు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ.